దీర్ఘకాలిక సమస్యల్లో మరొక వ్యాధి ఏదైనా ఉంది అని అంటే అది జాయింట్ పెయిన్స్. ఓకే. ఆ నీ పెయిన్స్ కానీ ఎక్కువగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ మోకాళ్ళలో ఉన్న గుజ్జు తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. మరి దాని మీద కూడా మీ దగ్గర ఏదైనా ఔషధం ఉందా సార్? ఓకే, ఉందండి. హ్మ్. మేము కనిపెట్టినటువంటి మెడిసిన్ చాలామంది మీద పరిశోధన చేశాం. ఓకే. మరి వారికి ఉచితంగానే ఇచ్చాం. హ్మ్. మరి వారు వాడుకున్నప్పుడు ఆ మెడిసిన్, ఆ టాబ్లెట్స్ వాడినప్పుడు చాలా బాగా పనిచేసింది. మరి మా దగ్గర ఈ మెడిసిన్ ఉంది. మేము దీన్ని పరిశోధన కేంద్రానికి పంపించి పరిశోధన చేయించాం. హ్మ్. జెయింట్ కేర్ టాబ్లెట్స్ ఇవి. ఓకే. మనం ఉదయం సాయంత్రము 2 పూటలు వాడినట్లయితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మరి గుజ్జు కూడా పెరుగుతుంది. గుజ్జు కూడా ఆ పెరుగుతుంది గుజ్జు సార్? కూడా పెరుగుతుంది. అన్ని రకాల కీళ్ళ నొప్పులు, హ్మ్. జాయింట్ పెయిన్స్ ఎక్కడ ఉన్నా తగ్గిస్తుంది. ఓకే. చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది వాడుకుంటా ఉన్నారు ఇప్పటికీ. హ్మ్. మీకు ఏమైనా కావాలనుకుంటే మాకు ఫోన్ చేయవచ్చు, మేము పంపిస్తాం. మామూలుగా జాయింట్ పెయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైనా కానీ ఎక్కువ అంటే రాపిడి ఎక్కువగా ఉండి ఆ నొప్పులు రావడం కానీ, అలాగే కేవలము నీ పెయిన్స్ అనే కాకుండా ఈ మన ఇక్కడ జబ్బలు ఉంటుంది. ఓకే. సో ఈ షోల్డర్ పెయిన్స్ విషయంలో కానీ వేరే ఎక్కడ పెయిన్స్ ఉన్నా కానీ వాటన్ని దానికి ఇది ఉపయోగపడుతుందా సార్? భుజం నొప్పి కావచ్చు, మరి నడుము నొప్పి కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, ఎక్కడ నొప్పులున్నా ఈ టాబ్లెట్స్ పనిచేస్తాయండి. మ్మ్. మేము చక్కని ఔషధాలతో దీన్ని తయారు చేశాం. ఓకే. కాబట్టి పరిశోధన కూడా చేయించాం. మరి చాలామంది వాడుకుంటా ఉన్నారు. మేము కూడా మా బంధువులకు, మాకు కావలసిన వాళ్ళకు మేము వాడిస్తూ ఉన్నాం. చాలా బాగా పనిచేస్తుంది. రిజల్ట్ 100% రిజల్ట్ వస్తుంది. ఇప్పటివరకు కానీ 6 నెలలు వాడాలి. ఉదయం 6 నెలలు. సాయంత్రం మ్మ్. ఒక మాత్ర చొప్పున 6 నెలలు వాడాల్సి ఉంటుంది. మ్మ్. ఎంతమంది మీద ఇప్పటివరకు ప్రయోగం అనేది జరిగింది సార్? దగ్గర దగ్గర ఒక 200 మంది ఇప్పటి వరకు అయితే వాడారు. సంవత్సరం అవుతుంది ఇది టాబ్లెట్స్ కనిపెట్టి. కాబట్టి 200 మంది వాడుకున్నారు. వారందరి దగ్గర నుండి కూడా రిజల్ట్ బాగుంది. ఓకే. ఓకే. సార్ ఈ ఆయుర్వేదికంలో మెయిన్గా రిజల్ట్ అనేది కూడా స్లోగా ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు. కొన్నిసార్లు ఫాస్ట్గా ఉండవచ్చు, స్లోగా ఉండవచ్చు. ఎందుకంటే మనము ఆ మెడిసిన్ బట్టి, మ్మ్. ఆ వ్యాధిని బట్టి కొంచెం తేలుగుట్టినటువంటి వారికి మనం చూసినట్లయితే మ్మ్. రిజల్ట్ అనేది 5 నిమిషాల్లో తేలుగుట్టినటువంటి ఆ బాధ నుండి విముక్తి, తేలికాటు ఆ విషం నుండి విముక్తి కలుగుతుంది. 5 నిమిషాలు. మ్మ్. చాలామంది కీళ్ళ నొప్పులు, గౌట్ సంబంధించినట్టు యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతూ, నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. వారందరికీ మనం తినేటువంటి తిండి, ఇప్పుడు బాయిలర్ కోడి, చికెన్ మనం తిన్నట్లయితే మ్మ్. ఇంకెక్కువ అవుతాయి. ఆహా. ఓకే. అలాంటిది కాకుండా బంగాళాదుంప, ఏజ్ పడినటువంటి వాళ్ళు బంగాళాదుంప తిన్నట్లయితే నొప్పులు ఎక్కువ వస్తాయి. మరి అలాంటివి తినకుండా ఉండి మనము నువ్వులు లేదా బెల్లం కలిపినటువంటి ఆ, లడ్డూలు చేసుకొని మనం తిన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. అందులో కాల్షియం ఉంటుంది కాబట్టి మనకు ఎముకలకు బలాన్ని ఇస్తుంది, గుజ్జు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. అలాగే ఈ టాబ్లెట్స్ అనేది కూడా చేశారు కదా సార్, ఇప్పుడు మన దగ్గర ఉన్న టాబ్లెట్స్ జాయింట్ కేర్ టాబ్లెట్స్. ఓకే. ఇది ఎట్లా సార్, అంటే మార్నింగ్ నైట్ యూజ్ చేయాలి? అంటే మనము అన్నం తిన్న తర్వాత ఉదయం ఒకటి, మ్మ్. సాయంత్రం ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మ్మ్. మనకు ఇంకా కొన్ని తినకూడని ఉన్నాయి. ఓకే. ఈ మెడిసిన్ వాడినప్పుడు ఈ మెడిసిన్ యొక్క పవరు మొత్తానికి విరగ కొడుతుంది చింతపండు. మ్మ్. దాన్ని వాడవద్దు. చింతపండు వాడకూడదు. చింతపండు వాడవద్దు. ఓకే. ఆ విధంగా మనం వేసుకున్నట్లయితే ఉదయం సాయంత్రం మాత్రలు, ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర మనం తీసుకున్నట్లయితే నొప్పుల నుండి ఉపశమనం తక్షణమే కలుగుతుంది. ఓకే. ఓకే. దాంతోపాటు మనము కొన్ని ఇంటి దగ్గర చేసుకోవాల్సినటువంటి కాపడం పెట్టుకోవడం అలాంటివి చేసినట్లయితే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఓకే సార్, ఈ టాబ్లెట్స్ మరి తయారు చేసే విధానంలో కానీ యూజువల్గా ఎలాంటి ఔషధాలు అంటే ఎలాంటి వనమూలికలు వాడారు సార్? ఓకే. ఇందులో మేము తిప్పతీగ వాడామండి. ఓకే. ఇందులో మేము వెల్లుల్లి వాడాం, మ్మ్. త్రిపల వాడాం. వాటితో టాబ్లెట్స్ తయారు చేశాం. మ్మ్. నొప్పులని తొందరగా తగ్గిస్తాయి. నొప్పుల నుండి మనకు ఎక్కడైతే కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఏవైతే ఉన్నాయో ఆ నొప్పులన్నింటిని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. మ్మ్. చాలా బాగా పనిచేస్తుంది. మనకు గౌట్ సంబంధించినటువంటి నొప్పులు కావచ్చు, వాపు కావచ్చు, అవన్నింటి నుండి మనకు ఉపశమనం కలుగుతుంది. ఓకే. జాయింట్ పెయిన్స్కి అయితే చాలా మంచి ఆయుర్వేదంలో మంచి టాబ్లెట్స్ గురించి చెప్పారు సార్. నిజంగా ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అలాగే ఇంకా దీర్ఘకాలిక వ్యాధుల గురించి మనం మాట్లాడుకుంటే సోరియాసిస్
స్కిన్‌కి సంబంధించిన బాధలనేది కూడా పడుతూ ఉంటారు. ఓకే. చాలామంది కూడా మనం చూస్తుంటాం. బయటికెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కొంచెం నామోషీగా ఫీల్ అది. అవ్వడాలు, అదున్నప్పుడు ఎంతో మానసికంగా కూడా వాళ్ళు చాలా డౌన్ అయిపోతూ ఓకే. ఉంటారు. మరి ఈ సోరియాసిస్‌కి సంబంధించి కానీ, ఈ స్కిన్‌కి సంబంధించి ఆయుర్వేదంలో ఏదన్నా దానికి మీరేదైనా కనిపెట్టారా? ఓకే. చాలా మంచి మెడిసిన్ కనిపెట్టామండి మేము. ఓకే. మరి ఈ మెడిసిన్ చూసినట్లయితే మరి ఆనంద తైలం ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినటువంటి మెడిసిన్ ఇది. ఈనాడు మనం చూసినట్లయితే చర్మ వ్యాధులు సోరియాసిస్ కావచ్చు, ఇంకా ఎగ్జిమా లాంటి సమస్యలు కావచ్చు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి అలాంటి వారిని మనం చూసినప్పుడు వారి కొరకు ప్రత్యేకంగా తయారు చేశాం. ఓకే. మరి వనమూలికలు 24 వనమూలికలతో ఈ మెడిసిన్ తయారు చేశాం. ఇది మనము లోనికి తీసుకోవచ్చు. అంటే సార్? మనము ఉదయకాలం ఒక 10 డ్రాప్స్ హ్మ్. లోనికి తీసుకోవచ్చు. ఓకే. చర్మం పైన రాసుకోవచ్చు, జుట్టుకు రాసుకోవచ్చు. హుహుహు. మన శరీరం అంతటా దీన్ని రాసుకోవచ్చు. గజ్జి, తామర, సోరియాసిస్, కుష్టు లాంటి పుండ్లన్నింటి నుండి మనల్ని కాపాడుతుంది. చాలా బాగా పనిచేస్తుంది. ఇంతవరకు వాడినటువంటి వారందరూ గుడ్ రిజల్ట్ అని చెప్తా ఉన్నారు. ఓకే. కాబట్టి ఇది చాలా విలువైనటువంటి ఔషధ మొక్కలతో తయారు చేయబడినటువంటి మెడిసిన్ అండి. మరి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినటువంటి తైలం ఆనంద తైలం. ఓకే. వాడి చూస్తే తెలుస్తుంది, ఓకే. వాడకుండా తెలియదు. ఈనాడు మనం తినే అటువంటి తిండి ఏ విధంగా ఉంది అంటే కల్తీ. అవును. మనము తినకూడని తింటున్నాం. మరి రసాయనాలు ఎక్కువగా మలితమైనటువంటి కలిసినటువంటి ఆహారాన్ని తింటున్నాం. హ్మ్. అలాంటి పరిస్థితుల్లో మనకు నానా రకాల చర్మ వ్యాధులు తలెత్తుతూ ఉన్నాయి. యాహ్! మరి రక్తం చెడుతూ ఉంది. హ్మ్. పులుపు ఎక్కువగా తినవద్దు. పులుపు ఎక్కువ తినవద్దు. హ్మ్. మామిడికాయలు ఈ దొరికే సీజన్ ఇది. హ్మ్. ఉసిరికాయలు, మామిడికాయలు లేదా రేగి అలాంటి పులుపు ఎక్కువగా ఉన్నటువంటి చింతపండు లాంటివి ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే, హ్మ్. నిమ్మ జాతి లాంటి తినాల్సినంత తినాలి. హ్మ్. అంతకు మించి గనుక మనం తీసుకున్నట్లయితే మన రక్తం మరి కలుషితమై చర్మ వ్యాధులు వచ్చే అటువంటి అవకాశం ఉంది. సోరియాసిస్ రావచ్చు, కుష్టు వ్యాధి రావచ్చు, ఇంకా నానా రకాలైనటువంటి చర్మ వ్యాధులు రావచ్చు. దాని ద్వారా మనము ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు. హ్మ్. ఎందుకంటే మళ్ళా తిరిగి మనము తినవలసినవి తింటూ తినకూడని మనము తినకుండా ఉన్నట్లయితే, మాంసాహారం ఎక్కువ తినకుండా ఉన్నట్లయితే, హ్మ్. పులుపుని కొంచెము మనం తినకుండా ఉన్నట్లయితే, ఈ మెడిసిన్ వాడుకున్నట్లయితే తప్పక రిజల్ట్ వస్తుంది. ఓకే. గుడ్ రిజల్ట్ ఉంటుంది. గుడ్ రిజల్ట్ ఉంటుంది. గుడ్ రిజల్ట్ ఉంటుంది. సరే, ఇదైతే మీరు చెప్పడము స్కిన్ అండ్ హెయిర్‌కి గూడా పనికొస్తుంది అని చెప్పేసి. మరి మనకు స్కిన్ అండ్ హెయిర్ ఆయిల్ ఇది హ్మ్. 2 విధాలా మనం వాడుకోవచ్చు. జుట్టు పెరగడానికి పనికొస్తుంది. హ్మ్. మనకు పేను కొరికిన దగ్గర కొత్త జుట్టు మొలిపిస్తుంది. ఓకే. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఓకే. 2 విధాలుగా మనకు పనికొస్తుంది ఇది. చాలామంది వాడుకుంటా ఉన్నారు ఇది. మీకు కావాలంటే మాకు ఫోన్ చేయవచ్చు. దీని మీద అడ్రస్ ఉంది. ఓకే. నార్మల్‌గా ఇది వాడే విధానం ఎలా సార్? ఒక స్పూన్ తలకు రాసుకోవచ్చు. హ్మ్. ఒక 10 చుక్కలు అంటే డ్రాప్స్ హ్మ్. లోనికి తీసుకోవాలి పరిగడుపున సోరియాసిస్ ఉన్న వాళ్ళైతే. ఓకే. ఓకే. హ్మ్. మనము సోరియాసిస్ తగ్గడానికి 3 నెలలు వాడాలి. హుహు. 3 ఓకే. నెలలు వాడినట్లయితే సోరియాసిస్ నుండి మనకు ఉపశమనం కలుగుతుంది. హ్మ్. ఇంకా తినకుండా ఉండాలి. ఓకే. ఆ విధంగా ఉన్నట్లయితే సోరియాసిస్ నుండి మనకు ఇది అద్భుతంగా మనకు ఆ రిజల్ట్ అయితే. బాధ నుండి హ్మ్. విముక్తి కలిగిస్తుంది. ఓకే. తప్పక మీరు వాడి చూడండి. మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఓకే. స్కిన్‌కి అండ్ హెయిర్‌కి అని మీరైతే ఆనంద తైలం అని చెప్పేసి ఓకే. చెప్పారు. ఖచ్చితంగా ఆనంద తైలం అనే పేరుంది. ఎందుకంటే దీన్ని నేనే కనిపెట్టాను కాబట్టి నా పేరు పెట్టుకున్నాను. యాహ్! ఓకే. మీకు ఆనందాన్ని ఇస్తది తప్పకుండా. ఓకే. వాడి చూడండి. ఆనందాన్ని గనక ఇవ్వకపోతే, మీకున్న బాధ నుండి మీకు సంతోషం కలగకపోతే నాకు ఫోన్ చేయండి. ఓకే. ఎందుకంటే ఇందులో ఎలాంటి ఔషధాలు నేను కలిపి ఈ నూనె తయారు చేశానో నాకు తెలుసు. హ్మ్. కాబట్టి తప్పకుండా 100% రిజల్ట్ ఉంటుంది. మీరు వాడి చూడండి. ఓకే. వాడి చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి. ఓకే సార్. నైస్ సార్. ఏందంటే మీరింత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారంటే, మీరు ఈ తైలం మీద కానీ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమవుతుంది. అవిచ్చిన రిజల్ట్స్ ఎంత బాగున్నాయో అర్థమవుతుంది. తప్పకుండా అండి. మీకు రిజల్ట్ రాకపోతే నాకు ఫోన్ చేయండి. హ్మ్. నేను ఎందుకు 100% గ్యారంటీ అని చెప్తున్నా. ఎందుకంటే ప్రపంచంలో 2 ఇన్ 1 మెడిసిన్ ఇంకోటి ఇట్లాంటి ఆయిల్ ఏది లేదు. యాహ్! ఎందుకంటే 2 విధాలా పనిచేస్తుంది. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. యాహ్! కాబట్టి ఇలాంటి మెడిసిను నా దగ్గర ఉంది. మీకు కావాలంటే మేము పంపిస్తాం. ఇది సోరియాసిస్ వాళ్ళైతే ఎన్ని నెలలు వాడాలి?
3 నెలలు వాడాలి. హుహు. 3 నెలల్లో మనకు రిజల్ట్ వస్తుంది. ఓకే. కాకపోతే మనకు కొంచెం ఎక్కువగా ముదిరినటువంటిదైతే ఇంకొక 3 నెలలు ఎక్స్‌ట్రా వాడుకున్నా తప్పేం లేదు. ఓకే. వాడుకోవచ్చు. చర్మం మీ పైన అంతా రాసుకోవచ్చు. లోనికి గూడా తీసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. నాకు ఆయిల్ మిల్ ఉంది. నేను కొబ్బరి తీసుకొని మిల్లులో ఏసి ఆడించి నూనె తీసి, ఆ నూనెతోనే తయారు చేస్తా. ఎందుకంటే మనం లోనికి తీసుకోవాలి, హ్మ్. చర్మం పైన రాసుకోవాలి, తలకు రాసుకోవాలి కాబట్టి ఎలాంటి మరి బయటగున్నటువంటి నూనెని మాత్రం నేను వాడను. ఓకే. ఓకే. స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనెతో దీన్ని తయారు చేశాను. హ్మ్. మనం లోనికి తీసుకోవచ్చు. మీకు కావాలంటే నేను యాహ్! వాడి చూస్తాను. మంచి క్వాలిటీ ఉన్న ఆనంద తైలం అవునండి. అన్నమాట. నైస్ సార్. గంటా ఆనందం గారు, ఓకే. మెయిన్‌గా మీరు ఇప్పటివరకు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల గురించి, సో మీరు కనిపెట్టిన ఔషధాల గురించి చూపిచ్చారు. అలాగే పక్షవాతం వచ్చిన వాళ్ళు అండ్ నరాల బలహీనత కానీ, సో కొన్ని నరాల నొప్పులు వచ్చేవి కూడా కొన్ని ఈ మధ్య మనం చూస్తున్నాం. అది ఓకే. విటమిన్ డెఫిషియన్సీ వల్లనో ఇలాగా. ఓకే. సో అలాంటి వాటికి ఏమన్నా మన దగ్గర ఔషధం కనిపెట్టింది ఏదైనా ఓకే. ఉందా? చాలా బాగా చక్కని ఔషధం ఉందండి మా దగ్గర. మరి పక్షవాతం వచ్చి మరి చేతులు కాళ్ళు టిగ్గికపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి సరి చేయబడుతున్నాయి. ఓకే. మీకు కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను. హ్మ్. మరి ఈ నూనె అండి, ఈ తైలం. హ్మ్. ఈ తైలాన్ని గనుక మనము హ్మ్. మర్దన చేసినట్లయితే హ్మ్. పక్షవాతం లేదా ఏదైనా దెబ్బలు తగిలి హ్మ్. నరాలు స్వచ్ఛపడిపోయినట్లయితే హ్మ్. ఈ విధంగా ఒకవేళ చేతులు ఈ విధంగా వంకరపోయినట్లయితే హ్మ్. మళ్ళీ తిరిగి యథావిధిగా మామూలు స్థితికి వస్తున్నాయి. హ్మ్. ఆ తైలం మర్దన చేసి కాపడం పెట్టాలి. ఓకే. ఓకే. నరాల రికవరీ ఆ ఆయిల్ రికవరీ ఆయిల్ ఇది. హ్మ్. మరి నరాల రికవరీ ఆయిల్ ఇది. హ్మ్. మరి నరాలు ఎక్కడైనా మరి పురుషులకు చూసినట్లయితే పురుషాంగం పనిచేయకుండా ఉన్నటువంటి స్థితిలో హ్మ్. వారు చాలామంది దీన్ని వాడుకున్నారు. ఓకే. కాబట్టి వారందరూ గుడ్ రిజల్ట్ ఉంది సార్ అనే చెప్పారు. హ్మ్. కాబట్టి మరి స్వచ్ఛబడినటువంటి నరాలు పక్షవాతంతో మరి పడిపోయినటువంటి కాళ్ళు చేతులు తిరిగి సరిచేయబడినట్లు వారు కూడా చెప్పారు. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. నేను చూశాను. హ్మ్. నేను చేశాను. వాళ్ళ దగ్గర మనము వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు చక్కని రెస్పాన్స్ వచ్చింది. హ్మ్. ఇది మనకు నరాలు ఎక్కడైనా శరీరంలో ఎక్కడైనా నరాలు స్వచ్ఛబడిపోతే హ్మ్. దాన్ని తిరిగి మళ్ళీ పనిచేసేలాగా చేస్తుంది. ఓకే. ఓకే అండి. ఆ విధంగా పనిచేస్తుంది. నొప్పులను కూడా తగ్గిస్తుంది. సార్ ఇది కనిపెట్టడానికి కానీ నార్మల్‌గా ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంటే బహుశా ఇది నేను కనిపెట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. ఓకే. ఎందుకంటే చాలామంది చచ్చుబడినటువంటి కాళ్ళు హ్మ్. పక్షవాతంతో బాధపడుతుండడం నేను చూసినప్పుడు చాలా బాధేసింది. హ్మ్. ఇంత డెవలప్ అయినటువంటి ఈ సమయం, ఈ దినాల్లో హ్మ్. మరి ఎందుకు ఈ అల్లోపతి వైద్యం పనికి రాకుండా ఇదవుతుంది? ఆ చచ్చుబడినటువంటి నరాలను సరిచేయలేకపోతుంది హ్మ్. అని మనం చూసినప్పుడు వారు చేసే వైద్యము, వారిచ్చే అటువంటి మెడిసిన్ మంచియే. హ్మ్. కానీ స్వచ్ఛబడినటువంటి కాళ్ళు, చేతులు అట్లనే ఉంటున్నాయి. ఆ! మనిషి అయితే బాగానే ఉంటున్నాడు, వ్యక్తి అయితే. కానీ అలాంటి దాన్ని ఏదైనా మందు కనిపెడితే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు నేను దీన్ని కనిపెట్టడం జరిగింది. హ్మ్. మరి ఈ మెడిసిను చాలామంది పేషెంట్లకు నా దగ్గరికి వచ్చినటువంటి వారికి ట్రీట్మెంట్ చేశాను. హ్మ్. వెంటనే 15 నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది. హ్మ్. మీకు మరొక వీడియోలో ఆ వ్యక్తులను సచ్చుబడినటువంటి కాళ్ళు, చేతులు, పక్షవాతంతో పడిపోయినటువంటి కాళ్ళు, చేతులు బాగైనటువంటి వాళ్ళను చూపిస్తాను. ఇదే తైలం రాసి ఎగ్గుకపోయినటువంటి చేతులు, కాళ్ళు హ్మ్. తిరిగి మళ్ళా యథాస్థితికి వస్తాయి. కేవలం పక్షవాతం వచ్చిన వాళ్ళే కాకుండా ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నాం. నాకు పెయిన్ అనేది కూడా ఉందన్నమాట. ఓకే. ఈ నరాలు కొన్ని సార్లు ఏమైతుందంటే స్ట్రెస్ వల్ల కూడా అలా అయిపోతూ ఉంటది. సో ఇలాంటి నొప్పులకు గానీ, కొన్ని విటమిన్ డెఫిషియన్సీ ఉన్న దానిలకు కూడా సెట్ అయిపోతుంటాయి ఓకే సార్? అండి. ఈ తైలం గనుక మనం అక్కడ మర్దన చేసి హ్మ్. వేడి నీటితో గానీ, లేకపోతే వేడి అన్నంతో గానీ కాపడం పెట్టినట్లయితే 5 నిమిషాల్లో నీకు రిలీఫ్ అవుతుంది, వస్తుంది. ఓకే. చూడొచ్చు. నైస్ సార్. ఇది దేనితో తయారు చేశారు సార్? ఇది మనము నిమ్మగడ్డితో తయారు చేశామండి. నిమ్మగిట్టి. నిమ్మగడ్డి, లెమన్ గ్రాస్ అంటారు కదా! యాహ్! దాంతో తయారు చేశాం. స్వచ్ఛమైన నువ్వుల నూనె. ఆహా! ఎందుకంటే మాకు ఆయిల్ మిల్ ఉంది. మేమే నువ్వులు తీసుకొని గానుగలో ఆడించి తయారు చేస్తాం. స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో మేము ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ చేసి హుహు. మరి లెమన్ గ్రాస్‌తో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ చేసి ఈ తైలం తయారు చేశాం. చాలా బాగా పనిచేస్తుంది. వాడి చూడండి. ఓకే.
ఇలా ఎన్ని నెలలు వాడాలి సార్ నార్మల్‌గా? మనకు కనీసానికి 6 నెలల కోర్స్ ఉంది. హ్మ్. కానీ 3 నెలలు వాడితేనే రిజల్ట్ వస్తుంది. ఓకే. 1 డేలోనే ఒక 5 మినిట్స్‌లో నీకు రిజల్ట్ కనబడుతుంది. మీరు ఆయిల్ మర్దన చేసి కాపడం పెట్టి చూసుకున్నట్లయితే. హ్మ్. ఒకవేళ రాలేదు అంటే నాకు ఫోన్ చేయవచ్చు. ఉన్న తీవ్రతను బట్టి ఆ దానికి తీవ్రతను తగ్గట్టు అనేది కూడా బట్టి కోర్స్ ఉంటుంది. ఆ! ఓకే. రిజల్ట్ కనబడుతుంది మనకు. ఓకే. ఓకే. సో, మెయిన్‌గా నరాల నొప్పికైతే మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే మనం తినే ఇప్పుడు ఫుడ్‌లో సరైన పోషకాలు దొరకకుండా ఎంత బాధపడుతున్నామో. సో, అలాంటి అంటే అలాంటి వాటిన బారిన పడినప్పుడు దాని నుంచి మంచి రికవరీ ఆయిల్ అనేది కూడా ఓకే. చెప్పారు సార్. తప్పకుండా అండి. ఇప్పుడు ఈనాడు డయాబెటిస్ కారణంగా ఏమవుతుందంటే నరాలన్నీ హ్మ్. అందులో రక్తం ఆగిపోయి హ్మ్. సరఫరా ఆగిపోయినప్పుడు ఆ నరాలన్నీ అక్కడే చచ్చుబడిపోతా ఉన్నాయి. హ్మ్. అలాంటి నరాలు కూడా రికవర్ అవుతాయి. రీసెంట్ టైమ్‌లో చూస్తే ఈ కాళ్ళల్లో వెరికోసిస్ వెయిన్స్ అనేది కూడా అంటే దానికి బారిన పడే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఓకే. అవుతున్నారన్నమాట. మరి దానికి కూడా ఈ రికవరీ ఆయిల్ అనేది పనికొస్తుందా? చాలా బాగా పనిచేస్తదండి. హుహు. మీరు మర్దన చేసుకోండి. ఎక్కడైతే మీ కాళ్ళు నరాలు ఎక్కడైతే ఉబ్బి ఉంటాయో హ్మ్. ఆ నరాల పైన మర్దన చేసి కాపడం పెట్టండి. హ్మ్. వెంటనే రికవర్ అవుతాయి. ఓకే. దీని పేరే నరాల రికవరీ ఆయిల్ ఇది. ఓకే. నరాలను సరిచేస్తుంది. ఈ నూనె ఈ తైలాన్ని ఎక్కువగా వాడినటువంటి వారు హ్మ్. పురుషులు. హ్మ్. ఎందుకంటే మరి దాంపత్యంలో కొన్నిసార్లు వాళ్ళు ఆహ్, సంభోగం చేసే సమయంలో వారు వెనకబడిపోతున్నారు. అలాంటి వారి కొరకు చాలామంది నాకు ఫోన్ చేస్తా ఉన్నారు. మరి మాకిట్లాంటి ఏదైనా ఉపయోగకరమైన మెడిసిన్ మాకు పంపించండి అని చెప్పినప్పుడు, వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నేను ఈ మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. ఓకే. కాబట్టి ఈ మెడిసిన్ వాళ్ళకిచ్చినప్పుడు రిజల్ట్ బాగుంది సార్ అని చెప్తా ఉన్నారు. ఓకే. మరి నరాలతో తయారు చేయబడుతుంది పురుషాంగం గనుక, మరి దానికి మనము మర్దన చేసినప్పుడు ఆ నరాలన్నీ తిరిగి సరిచేయబడుతున్నాయి. హుహు. నరాల నొప్పులనేది కూడా ఏజ్‌తో సంబంధం లేకుండా అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు వయస్సు పైబడిన వాళ్ళు ఓకే. ఎక్కువగా చూసుకుంటే అలాంటి వాళ్ళలో కూడా రికవరీ అనేది కూడా చాలా బావుందా సార్? ఓకే. కొన్నిసార్లు డయాబెటిస్ ఉన్నటువంటి వాళ్ళకు మరి రక్తము చిక్కగా ఉంటుంది. హ్మ్. మరి సన్నని నరాల్లోకి వెళ్ళి తిరిగి అది మళ్ళా గుండెకు చేరడానికి కష్టమవుతుంది. హ్మ్. అలాంటి వారికి మనము ఇది షుగర్ మెడిసిన్ ఇచ్చి దీన్నిస్తాం. ఓకే. 2 ఒక కలిపేసుకోమని 2 చెప్పేసి. కలిపి. ఆ! ఇదేమో డయాబెటిస్‌ని అదుపులో ఉంచుతుంది. ఇదేమో నరాలను సరిచేస్తుంది. హ్మ్. ఈ 2 విధాలుగా ఇదేమో పైకి వాడుకోవాలి. ఇదేమో లోనికి వాడుకోవాలి. ఓకే. 2 విధాలుగా వాడుకున్నప్పుడు రిజల్ట్ చాలా బాగుంటుంది. ఈ 2 కలిపి వాడితే మంచి రిజల్ట్ ఓకే. ఉంటుందంటున్నారు కాబట్టి. తప్పకుండా రిజల్ట్ ఉంటది. ఇదేమో పైకి మర్దన చేసుకోవాలి. ఆ! అదేమో లోనికి తీసుకోవాలి. ఓకే. షుగర్‌ని అదుపులో ఉంచుతుంది. ఇది నరాలను సరిచేస్తుంది. ఓకే. ఎక్కడైనా రక్తం ఆగిపోయినట్లయితే తిరిగి వేడి కాపడం ద్వారా అది కరిగి మన ఐసు ఏ విధంగా కరుగుతుందో ఆ విధంగా కరిగి మళ్ళీ తిరిగి ఆహ్, మూత్రం ద్వారా చెడు రక్తం వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు ఇవన్నీ వాడే ముందు అంటే వాళ్ళ తీవ్రత ఎలా ఉంటుంది? ఏంటి అని చెప్పేసి ఫస్ట్ మీ దగ్గరకొచ్చి కన్సల్ట్ అవ్వాలనా? లేతే దానికి తగ్గట్టు మందులేమన్నా మారుస్తూ ఉంటారా ఆయుర్వేదంలో? ఓకే. వాళ్ళు మాకు ఫోన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళ సమస్యలు చెప్పొచ్చు. హ్మ్. లేదా హాస్పిటల్‌కు రావచ్చు. మా దగ్గరికి వచ్చినట్లయితే, మా ఆశ్రమానికి వచ్చినట్లయితే మేము వాళ్ళ పరిశోధన చేస్తాం వాళ్ళని. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ అయింది? హ్మ్. ఎందువల్ల అట్లా అయింది? అనేదాన్ని దీర్ఘంగా ఆలోచన చేసి వారికి ఏ మెడిసిన్ ఇస్తే బాగుంటది. దాన్ని బట్టి మేము మెడిసిన్ ఇది చేస్తాం. నరాల రికవరీ దాని గురించి కూడా మీరు చాలా చక్కగా వివరించారు సార్. ఓకే సార్. నిజంగా చాలా బావుందనిపిస్తూ ఉంది. అంటే ఒకవేళ నాకు మెయిన్‌గా ఉన్న డౌట్ ఏంటంటే ఈ నరాల నొప్పులు గానీ, నరాలకు సంబంధించింది ఎక్కువగా డయాబెటిస్‌లో చూస్తుంటాం. దానికి కూడా 2 కలిపి వాడితే ఎంత మంచి రిజల్ట్ ఉంటుందని కూడా చాలా చెప్పారు. బాగా 100% రిజల్ట్ ఉంటది. యాహ్! వాడి చూడండి తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్న లేదు, పెద్ద లేదు. ఎవరి దగ్గరైనా నుంచి మనం చూస్తున్న ఇంకొకటి సమస్య ఏంటంటే, ఎముకలు విరగడం కానీ, అది వాటంతట క్రాక్ రావడం కానీ, ఏదైనా చిన్న జంప్ చేసినా కానీ ఒక్కొక్కసారి కూలబడిపోతూ ఉంటారు. ఓకే. మరి వీటి గురించి ఏమన్నా మన దగ్గర ఔషధాలు ఏదైనా ఉన్నాయా సార్? ఓకే. చాలా మంచి ఔషధాలు ఉన్నాయండి. హ్మ్. ఇప్పుడు మనము ఎముక ఇరగడానికి కారణం హ్మ్. మనం తినకపోవడం. ఓకే. ఎందుకంటే పూర్వీకులు ఈ నల్లతుమ్మ చెట్టు గమ్ము తినేవారు. అవును. ఓకే. తవిసి చెట్టు గమ్ తినేవారు. హ్మ్. మరి మద్ది చెట్టు బంక తినేవారు. హ్మ్. మరి అది తినడం ద్వారా ఎముకలు దృఢంగా ఉండేటివి. మరి మోకాళ్ళలో గుజ్జు పెరిగేది. కీళ్ళలో గుజ్జు సమృద్ధిగా ఉండేది. అలాంటప్పుడు ఎముకలు ఇరగడానికి అవకాశం లేకపోయేది. హ్మ్. ఎందుకంటే కింద పడినప్పుడు ఎముక ఒట్టిగానే ఇరుగుతుందంటే బలం లేదు. ఆ!
కాబట్టి కాల్షియం తక్కువై ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం తినాల్సినటువంటి నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి. మరి ఆహారంలో మనం ఇంకా గోర్చిక్కుడు లాంటి కూడా ఎక్కువ తీసుకోవాలి. గోర్చిక్కుడు మరి ఇంకా చూసినట్లయితే ఇది నల్లేరు. చాలా మందికి తెలియదు, ఈ మధ్య కాలంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఎముకలకు సంబంధించి ఎక్కడైతే ఎముక విరిగిపోవడము, ఎముక క్రాక్ రావడం అలాంటి సందర్భంలో దీని లేత కాడలు గనక మనం తీసుకొని కొంచెం నూనె లేదా నెయ్యి వేసి వేంపి పచ్చడిలాగా చేసుకొని తిన్నట్లయితే మరి దీని పేరు వజ్రవల్లి అనే పేరుంది. వజ్రంలాగా గట్టిగా దృఢంగా మన ఎముకలు తయారవుతాయి. మనం దీన్ని తప్పక ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి తప్పక తింటే మనం ఎన్నిసార్లు కింద పడినా మన ఎముకలు ఇరగవు. ఆ సమస్య నుండి మనం కాపాడబడతాం. దీన్ని తినకపోవడం మనం చేస్తున్నటువంటి పొరపాటు. కానీ ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా కానీ ఏదో ఫాస్ట్ ఫుడ్ అని, బర్గరు, పిజ్జా అని ఇట్లాంటివి తింటున్నారు. కానీ ఇలాంటివి చాలా మంది మర్చిపోయారు. ఈ చెట్టే తెలియదండి, చాలా మందికి తెలియదు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కొంతమందికి తెలుసు. కాబట్టి ఈ చెట్టుని మనము ఇంటి దగ్గర పెంచుకోవచ్చు, కుండిలో పెంచుకోవచ్చు. మరి కొంచెము విషపూరితమైంది కాబట్టి దీన్ని శుద్ధి చేయాలి. ఈ కాడలను మనము కట్ చేసి చింతపండు రసంలో వేసినట్లయితే శుద్ధి అవుతుంది. వెంటనే దాన్ని తీసి వేంపి పచ్చడి చేసుకొని మనం తినవచ్చు. మరొక వీడియోలో నేను మీకు చూపిస్తాను ఆ పచ్చడి చేసుకునే విధానం. కాబట్టి దీంతో పాటు మనము తయారు చేసినటువంటి ఎండించి దీన్ని మనము చూర్ణం చేసి టాబ్లెట్ రూపంలో చేసుకోవచ్చు, లేదా మనము దీన్ని నేరుగా కూడా తీసుకోవచ్చు, అప్పడాలాగా చేసి అందులో కలిపి మనం తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకోవచ్చు, పచ్చడి చేసి తీసుకోవచ్చు. కాబట్టి నేరుగానైతే తినడానికి లేదు, ఎవరు తినవద్దు అట్లా, విషపూరితమైంది. కాబట్టి శుద్ధి చేసినాకనే తినాలి. మరి దీంతో తయారు చేయబడినటువంటి చూర్ణం, దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మేము ఈ పౌడరు, ఈ టాబ్లెట్స్ మేము తయారు చేయడం జరిగింది. మరి టాబ్లెట్స్ చూడండి. ఇది పౌడర్ అంటే పౌడర్, లేకపోతే టాబ్లెట్ అంటే టాబ్లెట్. మనం టాబ్లెట్ వేసుకోవచ్చు ఉదయం సాయంత్రం. ఈ పౌడర్ అయితే పాలలో కలుపుకొని తీసుకోవచ్చు. ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇరిగినటువంటి ఎముకలు అతుక్కుంటాయి, ప్యాచర్ అయినటువంటి ఎముకలు తిరిగి అతుక్కుంటాయి. మళ్ళీ నొప్పి తగ్గిపోతుంది, వాపు తగ్గిపోతుంది. మీకు కావాలంటే వాడి చూడండి, తప్పక తెలుస్తుంది. నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఈ టాబ్లెట్స్ చేస్తూ ఇవి వెల్లుల్లితో మేము తయారు చేసాం ఆ టాబ్లెట్స్. మరి దీంట్లో ఇంకా కొన్ని కలిపి ఇంగ్రీడియంట్స్ కలిపి మేము తయారు చేసాం. వెల్లుల్లి నొప్పులను తగ్గిస్తుంది, మరి వాపులను తగ్గిస్తుంది, ఎముక అతికేలాగా చేస్తుంది. కాబట్టి వెల్లుల్లితో తయారు చేసినటువంటి టాబ్లెట్స్ దీన్ని కలిపి మళ్ళీ ఇంకా ఈ పౌడరు తెల్లమద్దితో తయారు చేసాం. తెల్లమద్ది చెట్టు అర్జున అంటారు. మరి దాంతో తయారు చేయబడినటువంటి పౌడర్ ఇది. మనం పాలలో కలుపుకొని వాడుకోవచ్చు. ఆ విధంగా వాడుకున్నట్లయితే తిరిగి ఎముకలు దృఢంగా అవుతాయి. సార్, ఇప్పుడైతే విరగన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం వీక్నెస్గా అనిపిస్తూ ఉంటుంది, ఏదో కొంచెం తేడాలా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చా? అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా మనం తీసుకోవచ్చు. ఒకవేళ దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. మరి గుండె జబ్బు వచ్చేటువంటి వారికి రాకుండా కాపాడుతుంది. ఇది ఇందులో తెల్లమద్ది మనము ఎముకలు ఇరిగినా అతికిస్తుంది, ఒకవేళ ఇరగకుండా కాపాడుతుంది. దృఢంగా తయారు చేయడానికి దీన్ని మనం వాడుకోవచ్చు, ఈ రెండు విధాలుగా దీన్ని వాడుకున్నా మనకు ఫలితం ఒకేలాగా ఉంటుంది. ఆ టాబ్లెట్స్ రూపంలో ఉన్నది కాబట్టి మనం టాబ్లెట్స్ కూడా వాడుకోవచ్చు, పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఉన్న మాలాంటి జనరేషన్కి అయితే ఎక్కువగా మేము పౌడర్ కంటే టాబ్లెట్ యూజ్ చేస్తాం. టాబ్లెట్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి టాబ్లెట్ వేసుకుంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకున్నట్లయితే ఎముక విరిగినటువంటి ఎముక త్వరగా అతుకుతుంది. మరి వెల్లుల్లితో ఎక్కడైతే ఆ వాపు ఇరిగిపోయి బాధ ఉంటుందో కొంచెము మనము కాపడం పెట్టినట్లయితే మర్దన చేసి రిజల్ట్ చాలా బాగుంటుంది. మీరు వాడి చూడండి. ఒకవేళ రిజల్ట్ లేకపోతే నాకు ఫోన్ చేయవచ్చు. తెలుగులో ఒక సామెత అనేది కూడా ఉంది సార్, నల్లేరు మీద నడక అని కూడా అంటుంటారు. అవునండి, చాలా సాఫీగా నల్లేరు అంటే ఇదే. కాబట్టి నల్లేరు మీద నడక అనే సామెత అట్టిగా పుట్టలేదు. కాబట్టి మనము నీటిలో వెళ్ళేటప్పుడు బండి ఏదైనా ఆ బురదలోకి పోయినప్పుడు దీన్ని వేసి దీని మీదకి వెళ్ళి బండిని నడిపించుకొని వెళ్ళేవారు పూర్వీకులు. ఎడ్ల బండి కావచ్చు, మరి అలాంటిది.
కాబట్టి మనకు దీని మీద నడిచేలాగా చేస్తుంది మనల్ని. కుంటి ఏదైనా కాలు దెబ్బ దాకి విరిగిపోయినప్పుడు కుంటాల్సినటువంటి పని లేదు. ఆ నొప్పి నుండి మనకు విముక్తినిస్తుంది, మంచిగా నడిచేలాగా చేస్తుంది. ఓకే. కాబట్టి మనం దీన్ని వాడుకొని మనము వెముక విరిగి బాధపడి హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెడిసిన్, ఈ నల్లేరుని కనుక మనం పచ్చడి చేసుకొని తింటే సరిపోతుంది. ఒకవేళ పచ్చడి కాకపోయినా మనం ఎండించి మరి వడియాలు చేసుకొని తినవచ్చు, ఓకే, అప్పడాల్లాగా చేసుకొని తినవచ్చు, లేదా టాబ్లెట్ రూపకంగా మనం చేసుకొని తినవచ్చు. ఏ విధంగానైనా మనం వాడుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి ఆ వెముకలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటి నుండి దీన్ని మనల్ని కాపాడుతుంది. మరి దీన్ని మనము వాడుకోకపోవడం కారణంగానే ఈ ఎముకలు ఇరిగిపోవడం, అటు పడంగానే ఇటు ఇరిగిపోతున్నాయి. ఎందుకంటే బలహీనమైనటువంటి ఎముకలు ఎందుకు వస్తున్నాయి అంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మరి నల్లతుమ్మ బంక, దాన్ని తప్పక తినాలి. ఎన్నిసార్లు కింద పడినా ఇరగకుండా దృఢంగా ఉంటాయి ఎముకలు. నల్లతుమ్మ చెట్టు తెలియదు, ఆ గమ్మ ఎట్లాంటిదో తెలియదు, తినేటువంటి అవకాశం ఇప్పటి వాళ్ళకు లేదు, అది దొరకదు. కాబట్టి అక్కడక్కడ ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. అని తెచ్చుకొని మనం వాడుకున్నట్లయితే భవిష్యత్తులో మనకు కింద పడినా ఎముకలు ఇరగకుండా మనల్ని కాపాడుతాయి. ఈ ఔషధ మొక్కల్ని మనం వాడుకొని మనము అలాంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాడుకున్నట్లయితే మనకు ఆ సమస్యలు రాకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చు. చాలా చాలా చక్కగా వివరించారు గంటా ఆనందం గారు. మెయిన్గా ఏంటంటే మీకు వచ్చిన బిరుదుకు పర్ఫెక్ట్గా ఆపద్ బాంధవుడు అని ఏ ముహూర్తాన మీకు ఆ బిరుదు అనేది ఇచ్చారో, సో దానికి తగ్గట్టే మరి చాలా చక్కటి ఔషధాలు అనేది కూడా కనిపెట్టారు. సో ఈ వీడియోలో ఎంతోమందికి అవసరమైన సో చాలా టిప్స్ కానీ అండ్ మీరు చూపించిన మందులు కానీ చాలా బాగున్నాయి. ఆర్డర్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఏంటి సార్? ఓకే అండి, మేము మంచిర్యాలలో ఉంటాం. మా క్లినిక్ మంచిర్యాలలో ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు రావచ్చు. మరి గూగుల్లో లొకేషన్ చూసుకొని రావచ్చు. మరి ఆనందం ఆయుర్వేదం మంచిర్యాల అంటే మాకు మా లొకేషన్ కనబడుతుంది. లేదా మీరు ఫోన్ చేయవచ్చు, ఫోన్ నెంబర్ ఉంటుంది. మరి మా ఫోన్ నెంబర్ 9849426524. మరి ఫోన్ చేసి మీరు రావచ్చు అక్కడికి. ఒకవేళ రాలేని పరిస్థితుల్లో కనుక మీరు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మేము మెడిసిన్ పంపిస్తాం. ఓకే, కొరియర్ ద్వారా మీ ఇంటికి మెడిసిన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి చిట్కాలు కానీ చాలా చక్కటి ఔషధాలు అనేది కూడా చెప్పారు. మరి చూసిన వారు ఎవరైనా కానీ మీకు కూడా సో ఈ సమస్యలతో బాధపడుతున్నారు, ఆయుర్వేదం మీద మీకు కూడా నమ్మకం అయితే ఉంది అని అంటే మాత్రం ఆనందం ఆయుర్వేదం అనేది కూడా గూగుల్లో కూడా ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, చూసి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.